అది యూట్యూబ్లో లేటెస్ట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను. వాళ్ళ అమ్మమ్మ కాలుతో తన్నిందని యూట్యూబ్లో చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. అసలు ఆ రోజు ఏమైందంటే ఆద్య చాలా అగ్రెసివ్గా ఉంది. సో ఎంత అంటే కావాలంటే చూడండి, చాలా గట్టిగా లోపలికి కరిచింది. సో ఇంత డీప్గా ఎందుకు కరుస్తున్నావు, అసలు ఎందుకు కరిచావు, ఏంటి రీజన్ అని అంటే మళ్ళీ కరవడానికి వస్తుంది వాళ్ళ అమ్మమ్మను కూడా. సో ఎందుకు కరిచావు అని అడుగుతుంటే అలా వస్తుందని నాకు వద్దు అని చెప్పేసి ఆ రోజు వాళ్ళ అమ్మమ్మ ఎటకారం ఆడుతుంది. నేను తెలియకుండా వీడియో తీశాను, వాళ్ళకి తెలీదు. సో చాలామంది అన్నారు వీడియో కోసమే ఇలా చేస్తున్నారా, ఇలా చేయకండి ప్లీజ్ అండి అని కొంతమంది రిక్వెస్ట్గా చెప్పారు. చాలామంది అయితే చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. మేము దీన్ని ఎప్పుడూ ఫ్రెండ్లీగానే చూస్తాము, లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్. ఇంకా మా అమ్మాయి నాకు డాటర్, ఇది మా అమ్మకైతే మనవరాలు. సో ఒక ఇంట్లో చిన్నపిల్లని ఎలాగైతే చూస్తామో మేము దీన్ని అలానే చూస్తాము. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడికి వెళ్ళినా, కనీసం బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే దీన్ని తీసుకొని ఎత్తుకొని వెళ్తాము. మాకు ఇదంటే అంత ఇష్టము. మాకు ఇష్టం లేకుండా మేము తెచ్చుకోలేదు ఇంటికి. మేము తెచ్చుకొని మేము చూసుకునే విధంగానే చూసుకుంటున్నాము. ఎప్పుడూ దానిపైన ఎప్పుడూ తప్పుగా మేమేమీ బ్యాడ్గా బిహేవ్ చేయలేదు, బ్యాడ్గా చూసుకోలేదు. సో ఆ రోజు అంత తిట్టినా సరే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళడానికి రీజన్ కూడా అదే. వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు దాన్ని ఒక ఏంజలానే చూసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరకు కూడా ఎప్పుడు రాదు మా ఆద్య, అంత ఇష్టం వాళ్ళ అమ్మమ్మ అంటే ఆద్యకి. సో నాకు పెంచుకునే ఉద్దేశం లేకపోతే ఇచ్చేయండి అని కామెంట్ చేశారు. అండ్ చాలానే బూతులు కూడా తిట్టారు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు గొడవ ఆడుకుంటుంటే తీసి నేను అప్లోడ్ చేశాను. సో మీకు మ్యాటర్ తెలియకుండా, మీరు మ్యాటర్ కన్వే చేసుకోకుండా, సో ప్లీజ్ అన్ని బ్యాడ్ కామెంట్స్ అలా కూడా పెట్టకండి. సపోర్ట్ చేయడానికి మాత్రం ఎవరూ రాలేదు, బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి మాత్రం చాలామంది వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఒక్క వీడియోకి వచ్చిన అన్ని కామెంట్స్, వ్యూస్, లైక్స్ ఇంకే వీడియోకి కూడా రాలేదు మాకు. అంటే మంచి వీడియోలు తీస్తే జనాలకు కూడా నచ్చట్లేదు, ఇలా బ్యాడ్ వీడియోస్ తీస్తేనే నచ్చుతున్నట్టున్నాయి. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు కూడా ఒకసారి ఆలోచించుకొని పెట్టండి ప్లీజ్. ఇది నేనేదో బ్యాడ్ కామెంట్స్ పెట్టారని అనట్లేదు, రిక్వెస్ట్ ఇది నా సైడ్ నుంచి.